హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైనా ఎంటర్టైన్మెంట్స్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. టుడే ఎక్కడికి వెళ్తున్నామంటే పొలంలోకి వెళ్తున్నాం. చాలా డేస్ తర్వాత వెళ్తున్నాం. ఎప్పుడో నా చిన్నప్పుడైతే ఈ రోడ్కి వచ్చాను. నా చిన్నప్పుడు మొత్తం మేమేం చేసేవాళ్ళం అంటే ఇక్కడ ఒక చెరువు ఉండేది. ఆ చెరువులో మునిగే వాళ్ళం, ఈత పళ్ళు తినేవాళ్ళం, రేగ్గాయలు తినేవాళ్ళం. అసలు చాలా ఎంజాయ్ చేసాం ఈ రోడ్లో. ఇదిగో చూస్తున్నారు కదా, ఎంత బాగుందో చూడండి. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను ఇలాంటి నేచర్ని. చాలా రోజుల తర్వాత వెళ్ళేసరికి నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. నాకు ఎక్కువ ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం అండి. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు ఏంటంటే చాలా రోజులైంది వీడియోస్ కూడా వచ్చి. లాస్ట్ వీడియో కామేపల్లిలో అక్కడ పెట్టాను, కామేపల్లి గుడి. చాలా రోజులైంది, కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. ఇంక ఈరోజు స్పెషల్ ఏంటంటే స్పెషల్ ఏం లేదు. అంటే చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్తో పాటు నేను గడ్డి కోయడానికి వచ్చాము. ఇదిగో చూస్తున్నారు కదా, బర్రెలకి గడ్డి కోయడానికి వచ్చాము. నాకు ఈ నేచర్ చాలా ఇష్టం గాయస్. నాకు అందరిలాగా ఏ పబ్లకు వెళ్ళడం, అంటే సిటీల్లో తిరగడం ఇదంతా నాకు ఇష్టం ఉండదు. ఈ నేచర్ చాలా ఇష్టం నాకేంటంటే మా ఫ్రెండ్స్తో కలిపి, మా విలేజ్ పీపుల్తో కలిపి ఇక్కడికి వచ్చి ఏమైనా చికెన్ వండుకోవడం, అంటే చెరువు పక్కన చికెన్ వండుకోవడం చాలా ఇష్టం. చూడండి, మావాడు గడ్డి కోస్తున్నాడు. ఒకసారి చూపిరా, మావాడు చాలా కష్టపడుతున్నాడు. అంటే చాలాసార్లు వచ్చేవాడిని అనమాట ఇక్కడికి. చిన్నప్పుడు అయితే చాలాసార్లు వచ్చేవాళ్ళం మా ఫ్రెండ్స్తో కలిసి. కానీ ఇప్పుడు కుదరట్లేదు. ఆల్మోస్ట్ ఇయర్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 8-10 ఇయర్స్ అయిపోయింది ఇక్కడికి వచ్చి. అందుకని చెప్పి ఒకసారి నేచర్ని చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. నేచర్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇక్కడ మంచి మంచి అందాలను చూపిస్తా, మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. మేమేం చేసేవాళ్ళం అంటే, నా చిన్నప్పుడు ఇక్కడ ఈత కొట్టడానికి వచ్చాము. ఈత కొట్టడానికి వచ్చేవాళ్ళము. ఇంకోటి ఏంటంటే టెంకాయలు, కొబ్బరికాయలు, అంటే ఓనర్స్కి తెలియకుండా మేమైతే ఈత కొట్టడానికి వచ్చి అవి కోసుకొని వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. వాళ్ళకి కూడా తెలియదు. ఆ ప్లేసెస్ కూడా చూపిస్తాను, ఇక్కడ ఎన్విరాన్మెంట్ చూపిస్తాను. మీరు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మైనా ఎంటర్టైన్మెంట్స్. ఇంకా వీడియో చూసేయండి. థ్యాంక్ యూ గైస్. ఇదిగో చూస్తున్నారు కదా గాయస్, ఇక్కడ ముందల కనిపిస్తుంది కదా, కొంచెం ఫ్రంట్ వెళ్తే అక్కడ అంటే నది ఉంటుంది. ఇదంతా చెరువే. మేము చిన్నప్పుడు వచ్చి ఇక్కడ చాలా చేసేవాళ్ళం అండి. మధ్యాహ్నం వచ్చేసి ఇక్కడికి వచ్చి మునిగే వాళ్ళము. మెయిన్ మునిగే ప్లేస్ ఇంకోటి ఉంది, అది కూడా చూపిస్తాను. ఇక్కడ ముందలకి వెళ్తే అన్ని రేగ్గ చెట్లే గాయస్, చాలా ఉండేవి. మేము చిన్నప్పుడు అయితే ఎండ అని కూడా చూడకుండా ఇక్కడికి వచ్చేవాళ్ళం. మాకైతే ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఇక్కడ ఇన్ని డేస్ తర్వాత ఇక్కడికి వచ్చా. ఆల్మోస్ట్ చాలా ఇయర్సే అయిపోయింది, నాట్ డేస్, చాలా ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ఆ చెట్లు ఉన్నాయో లేదో కూడా తెలియదు. ఇదిగో చూడండి గాయస్, ఎంత బాగుందో అసలు. ఇక్కడ పైప్ దిగిస్తే వాటర్ వస్తాయి. ఇదిగో అక్కడ చూస్తున్నారు కదా, ఈత చెట్టుకి ఈతకాయలు ఉన్నాయి. మ్యాక్సిమం కుదిరితే రేపు వచ్చి ఆ ఈతకాయలు కోసుకొని వెళ్తాము. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూస్తున్నారు కదా, ఇది చెరువు అనమాట, మా ఊరి పక్కన ఉండే చెరువు. మేము చిన్నప్పుడు ఇక్కడికే వచ్చేవాళ్ళం. ఇందాక చెప్పాను ఆల్రెడీ మీకు, రేగ్గాయలు కోసుకోవడానికి, ఈతకాయలు ఇక్కడ చాలా ఉండేవి. వీటి వెళ్తే చాలా ఉంటాయి అన్నమాట. మేము యాక్చువల్గా చిన్నప్పుడు వచ్చినప్పుడు మధ్యాహ్నం వచ్చేవాళ్ళం. అయితే చాలా దప్పికయ్యేది, వాటర్ బాగా దాహం వేసేది. మేమేం చేసేవాళ్ళం అంటే చిన్నప్పుడు ఇలాగే ఈ వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ పక్కన ఏం చేస్తామంటే, ఇదిగో చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ ఒక గుంత లోడింది కదా, ఈ గుంత ఎందుకు లోడారంటే, అంటే యాక్చువల్గా అప్పుడు వీళ్ళు గుంత లోడినప్పుడు వాటర్ ఇక్కడ ఉంటాయి, అందుకే ఇక్కడ లోడ్ ఉంటారు. అసలు ఈ గుంత ఎందుకంటే, అంటే ఫ్రెష్ వాటర్ వస్తాయి అన్నమాట.
ఫస్ట్ మనం లోడినప్పుడు కొంచెం మురికిగానే ఉంటాయి వాటరు, తర్వాత ఆ వాటర్నన్నీ తీసేసి కొంచెం ఫ్రెష్ వాటర్ వస్తాయి. అప్పుడు మనం ప్యూరిఫైయర్గా అంటే ఫిల్టర్ కంటే చాలా బాగుంటాయి వాటర్ అయితే, అప్పుడు మనం తాగొచ్చు. మీరు కూడా ఎక్కడికైనా వెళ్తే ఇలాగా వాటర్ ఎక్కడ లేవు మీకు దొరకలేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇలాగ చెరువులో ఉన్నప్పుడు చెరువులు పక్కనే ఒక చిన్న గుంత తీయండి. ఆ గుంత తీసినప్పుడు ఏమవుతుందంటే వాటర్ వస్తాయి, ఫ్రెష్ వాటర్ వస్తాయి. నేను కాదు కదా సార్, ఇదిగో మావాడేమంటున్నాడు బీడి, ఇది నేను కాదు, ఎవరో తాగి అక్కడ వేసారు. ఇక్కడికి చాలా మంది మేకల వాళ్ళు వస్తుంటారు, మేకలు కాయడానికి వస్తుంటారు, వాళ్ళు కూడా ఇలాంటివి చాలా చేస్తారనమాట. చాలా రోజులు అయిపోయింది ఇలాంటి నేచర్ని ఎంజాయ్ చేసి. నాకు చాలా ఇష్టం గైస్, దీనికోసం నేను కూడా వెయిట్ చేస్తుంటా. లాస్ట్ టైం కళ్ళు తాగేటప్పుడు కూడా అక్కడ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎంత ఎంజాయ్ చేశానంటే చాలా బాగా అనిపించింది. ఇంకా మా విలేజ్కి అయితే నేను చచ్చిపోతా, అంటే పడి చచ్చిపోతా. చాలా ఇష్టం మా విలేజ్ అంటే. చెప్పాను కదా చిన్నప్పుడు ఈ ప్లేసెస్ అన్నీ చాలా మెమొరీస్ అనమాట మాకు. ఇదిగో చూసారు కదా నేచర్ చూడు ఎలా ఉందో, చాలా బాగా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. అంటే చాలామంది పత్తి వేశారు. యాక్చువల్గా మార్నింగ్ ఏమైందంటే ఇక్కడ ఫుల్ వర్షం పడ్డది. కొంతమంది ఏమో ఈ మధ్యన పత్తి వేశారు, కొంతమంది వేసి ఆల్రెడీ పత్తి కూడా వచ్చింది. కానీ ఏమైందంటే పత్తి అంతా నాశనం అయిపోయింది, అంటే చాలా వేస్ట్ అయిపోయింది పత్తి. వర్షం వల్ల ఏం కాదు, కొంచెం అయితే వేస్ట్ అయిపోయింది. అది కొంచెం చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఇదిగో చూడండి నేచర్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో, నాకైతే చాలా ఇష్టం. పక్కనే సూర్యుడు, అదిగో అక్కడ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి చూసారా, అక్కడ కొబ్బరి చెట్లు. ఆ కొబ్బరి చెట్ల దగ్గరే మేమేం చేసేవాళ్ళం అంటే చిన్నప్పుడు దొంగతనం చేసేవాళ్ళం. నాకు తెలిసి మీరు కూడా చేసి ఉంటారు, చిన్నప్పుడు దొంగతనం అయితే చేసి ఉంటారు. ఎంజాయ్ చేయండి మీరు కూడా నేచర్ని. సిటీలో సాఫ్ట్వేర్ జాబ్స్ ఏవైనా చేసేవాళ్ళు మీ అందరికీ చెప్తున్నా, మీకు టైం ఉన్నప్పుడు ఇలాంటి నేచర్ని మిస్ అవ్వకండి. అంటే మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళడం అవసరం లేదు. జస్ట్ మీకు ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడు ఇలాంటి విలేజెస్కి వచ్చి పీస్ఫుల్గా కొంత టైం స్పెండ్ చేస్తే మీ మైండ్కి కూడా రిలీఫ్ అవుతుంది. ఇది నేను సజెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ దొరికిన ప్రశాంతత ఎక్కడ దొరకదు మనకి. నాకు తెలుసు, నేను హైదరాబాద్లోనే ఉంటా కదా, అక్కడ సౌండ్స్, పొల్యూషను, ఇదంతా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. నాకైతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది, కానీ తప్పదు. ఫ్యాక్ట్ ఏంటంటే విలేజ్ బాగుంటుంది, కానీ సిటీస్లో ఉండడం తప్పదు ఇంకా. ఎందుకంటే మన బ్రతుకు కోసం అక్కడికి వెళ్తూ ఉంటాం కదా, అది మాత్రం తప్పదు. కానీ మీరు ఎప్పుడు విలేజెస్కి వచ్చి అక్కడే ఉండాల్సిన అవసరం లేదు. మీరు వీలైతే ఏదైనా వీకెండ్స్ కానీ, అంటే చాలామంది ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు, మీరు ఏదో పెద్ద పెద్ద ట్రిప్స్ కాకుండా అంటే చేయండి, మీకు వీలయ్యి ఉంటే మాత్రం చేయండి. వీళ్ళు లేనప్పుడు ఏం చేస్తారంటే మీరు కూడా ఇలాగ విలేజెస్కి వచ్చి ఈ నేచర్ని ఎంజాయ్ చేయండి. చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది గాయస్, మైండ్కి చాలా రిలీఫ్ అనిపిస్తుంది. నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి సజెస్ట్ చేస్తున్నా. నాకు చాలా ఇష్టం అనే కాదు, నేను చాలా ఎంజాయ్ చేస్తా, ఇంకా అందుకే మీకు కూడా సజెస్ట్ చేస్తున్నా. వీలైతే వచ్చి పోండి గాయస్. ఇదిగో చూశారు కదా, మీరు నేచర్ని చూశారు కదా ఎంత బాగుందో.
నా ఫీలింగ్లు జారే లవ్ చేసి